ఆఫీస్ పరిమితం అవుతాయి. ఆడపిల్లమే కదా రాజాడి ఎక్కడ చిన్నట్టయితే ఏది చూపి మనం నిరూపించండి. మాకైతే ఒక్క రూపాయి ఎవరు ఇవ్వలేదు. అది కాదమ్మా, అది వద్దు. మీరు ఏమైనా నన్ను సంప్రదించారా?
మాట్లాడాలి. ఫోన్ చేసి వచ్చాను అది వాళ్ళకి నాకు తెలియదు. అతను ఫోన్ చేశారు. 50 లక్షల బాకీ ఉన్నారు, ₹1 బాకీ ఉన్నారు, నాకు తెలియదు కదా. ఎవరు నాకేం తెలుసమ్మా. ఆయన మీ అందరికీ అడిగే అవసరం లేదు. నువ్వు నా కాడికి వచ్చింటే అది కాదు, మీరు నా కాడికి వచ్చింటే నేను స్టేషన్లో ఎంతమంది ఫోన్ చేస్తుంటారు. నేను ఖచ్చితంగా పోతాను. మీరేమైనా నాకు వచ్చారా, నా కాడికి వచ్చారా? నీ భాషగా నువ్వు ఇదే నీ పద్ధతి, నువ్వు వచ్చి అడిగే పద్ధతి అయింది. పద్ధతి కాదు. నన్ను సంప్రదించి నా కాడికి వచ్చింటే మేము పలకకుంటే నువ్వే ఏదో స్టేషన్ ఫోన్ చేస్తావు. అది వద్దు. మీరు ఏమైనా నన్ను సంప్రదించారా? ఒకరు మాట్లాడు, ఇంతమంది మాట్లాడక ఎవరు ఉంటే వాళ్ళొక్కరు మాట్లాడారు. ఫోన్ చేసి వచ్చాను అది వాళ్ళకి నాకు తెలియదు. అతను ఫోన్ చేశారు. 50 లక్షల బాకీ ఉన్నారు, ₹1 బాకీ ఉన్నారు, నాకు తెలియదు కదా. ఎవరు నాకేం తెలుసమ్మా. ఆయన మీ అందరికీ అడిగే అవసరం లేదు. నువ్వు నా కాడికి వచ్చింటే అది కాదు, మీరు నా కాడికి వచ్చింటే నేను స్టేషన్లో ఎంతమంది ఫోన్ చేస్తుంటారు. నేను ఖచ్చితంగా పోతాను. మీరేమైనా నాకు వచ్చారా, నా కాడికి వచ్చారా? నీ భాషగా నువ్వు ఇదే నీ పద్ధతి, నువ్వు వచ్చి అడిగే పద్ధతి అయింది. పద్ధతి కాదు. నన్ను సంప్రదించి నా కాడికి వచ్చింటే మేము పలకకుంటే నువ్వే ఏదో స్టేషన్ ఫోన్ చేస్తావు. కూర్చోబెట్టారంటే మీరు అంతబట్టి స్పందించకూడదా? వాళ్ళతోనే కదా మాట్లాడతాను. అంటే నువ్వు అందరినీ జమ చేసుకుని వచ్చావా? నువ్వు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళతో మాట్లాడుతున్నావు, మాతో మాట్లాడమంటున్నావు. నువ్వే మాట్లాడుతున్నావు. నేను వాళ్ళతో మాట్లాడుతాను, వాళ్ళతో కాదు మాట్లాడాల్సింది, నాతో మాట్లాడి నువ్వే చెప్తా ఉంటుంది. అంటే నువ్వు అందరినీ ఫోన్ చేసుకుని వచ్చావా? పద్ధతి చెప్పుకునే పద్ధతి ఇది. పద్ధతి అందరూ మాట్లాడుతారు. ఎవరు పుట్టిన తర్వాత అడగాల? ఎవరిని అడగాల? నేను ఎవరిని అడగాల? ఏమని? ఎవరు కొట్టినారు? నాకు 5-6 మంది వచ్చి 10 మంది వచ్చి కొట్టారంటే ఎవరు కొట్టారు ఏంటని నేను అక్కడ విచారించాలా? అదే పోలీసు వాళ్ళ పని, అది పోలీసు వాళ్ళ పని. అది కాదమ్మా,
పోలీసు వాళ్ళ పని అది. ఏం న్యాయం? నువ్వు నా గడికి వచ్చావా? నువ్వు రాకపోతే ఏం నేనేం చేయాలి? నువ్వు పోలీస్ స్టేషన్ పోయినావు కదా, పోలీస్ స్టేషన్ న్యాయం చేస్తారు కాదమ్మా. మీరు పోలీస్ ఎక్కడికి పోయినారు? మీరు ఎక్కడికి పోయినారు? పోలీస్ స్టేషన్ పోయినారు కదా. పోలీస్ స్టేషన్ ఉండేది ఎందుకు? న్యాయం చేసేదానికి. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, పోలీస్ స్టేషన్ కు పోయినారు కదా, పోలీస్ స్టేషన్ పోయినారు కదా. పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారు. పోలీస్ స్టేషన్ ఎవరికి వత్తాసు మమ్మల్ని సంపాదిస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాం. మా గాడికి వచ్చి ఇప్పుడు చూస్తున్నాం. ఎవరైనా స్టేషన్ లో ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేను ఆపదలో ఉన్నానంటే ఖచ్చితంగా అంజద్ బాషా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఎవరైనా కానీ ఒక మహిళ ఎవరు ఫోన్ చేసినా నేను ఆపదలో ఉన్నాను, నాకు పోలీసులు స్టేషన్ లో కూర్చోబెట్టారంటే అంజద్ బాషా అనే వ్యక్తి ఖచ్చితంగా వస్తాడు స్టేషన్ కు. అది దేనికి ఏం కథలో కనీసం వాడికి కనుక్కుంటారు. ఏం న్యాయం చెప్పినా సార్ నాకు బాగా చెప్పినా